హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితోటి ఉండలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పక్కా కొలతలతోటి ఈ సీక్రెట్ పౌడర్ వేస్ట్ చేశారంటే లడ్డూలు టేస్టీగా ఉండటంతో పాటు ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయి. చాలా సాఫ్ట్‌గా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. అంత బావుంటాయి. ఎప్పుడైనా పచ్చి కొబ్బరి మిగిలిపోతే పడేయకుండా ఇలాగా బెల్లంతోటి హెల్తీగా ఉండలు చేసుకోండి. పంచదార వేసుకునే పని లేదు. పాకము అవసరం లేదు. ముందుగా అయితే 4 చిప్పలు కొబ్బరి తీసుకొని ఇలా చిప్పల నుంచి కొబ్బరి వేరు చేసేసి వీటిని ఇలాగ పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోండి. లేదంటే టైం ఉంటే వీటిని తురుముకొనైనా చేసుకోవచ్చు. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకొని ముక్కలన్నింటినీ శుభ్రంగా 1-2 సార్లు బాగా కడిగేసుకోవాలి. మనము చిప్పలు తీసుకునేటప్పుడు డస్ట్ పడుతుంది కదా! ఆ డస్ట్ పోయే వరకు శుభ్రంగా ఇలా 2-3 సార్లు బాగా కడిగేసేసుకోవాలి. ఇలా కడిగేసి వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని ఒక పావు కప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని ఈ పౌడర్‌ని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. కొబ్బరి వేసుకున్న తర్వాత కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి నేను ముందే నువ్వులు పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మనం ముక్కలు చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఇలా 2 సార్లుగా గ్రైండ్ చేసేసుకున్నాను. చెప్పాను కదా మీకు టైం ఉంటే తురుముకుని కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా బావుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని ఒక గిన్నె తీసుకొని కొలుచుకోవాలి. పచ్చి కొబ్బరి ఎంతైతే అవుతుందో దాన్ని బట్టి మనం బెల్లం వేసుకోవాలి కాబట్టి ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని కొలుచుకోండి. ఇలా ఒక గిన్నె నిండుగా వచ్చేసింది. ఇలా కొలుచుకొని వేరొక గిన్నెలోకి వేసేసుకోవాలి. నాకైతే రెండో కప్పు కూడా ఇలా నిండుగా వచ్చిందండి. నాకు మొత్తంగా కప్పు నిండుగా ఇలా 2 గిన్నెల వరకు వచ్చేసింది. ఈ మిశ్రమం మొత్తం అదే గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇలా పచ్చి కొబ్బరి తురుము కొలతను బట్టి మనం బెల్లం వేసుకోవాలి. ఒకవేళ మీకు 3 కప్పులు కొబ్బరి వచ్చిందంటే దాన్ని బట్టి బెల్లం వేసుకోవాలి. మనకి పచ్చి కొబ్బరి ఎంతైతే అవుతుందో దానిలో సగం బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు నాకైతే 2 కప్పులు వచ్చింది కాబట్టి దానిని బట్టి బెల్లం తీసుకుంటున్నాను. ఇలా బెల్లాన్ని మెత్తగా సన్న గడ్డలుగా నలగొట్టేసేసుకోండి. ఇలా నలగొట్టుకున్న బెల్లాన్ని 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. 2 కప్పుల పచ్చి కొబ్బరికి 1 కప్పు బెల్లం సరిపోతుంది. మీకు 3 కప్పులయిందనుకోండి 1.5 కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. ఎక్కువ వాటర్ పోసుకోకుండా ఇలా బెల్లం తడిసేలాగా కొంచెం వాటర్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బెల్లాన్నయితే ఇలా కరిగించుకోండి. పాకమేమి రానవసరం లేదండి. బెల్లం కరిగాక ఒక్క ఉడికించుకొని పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే ఎక్కువ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసేసుకున్నాను. ఇలా కలుపుకుంటూ కొంచెం కొబ్బరి కలర్ మారేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా! ఇప్పుడైతే కొంచెం కొబ్బరి కలర్ మారిపోయింది. బాండీ నుంచి ఇలా సెపరేట్ అవుతా ఉంది కదా! ఈ టైంలో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బావుంటుంది. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా ఇలా కలిసిపోయేలాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పౌడర్ పక్కన పెట్టుకున్నాం కదా! ఆ నువ్వుల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. నువ్వుల పౌడర్ వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉన్నామంటే మనకి అడుగంటినట్టుగా కొంచెం కలర్ మారినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఉండని ఇలా చేతికి తీసుకున్నామంటే మనకి చేతికి అంటుకోకుండా ఇలా రౌండ్‌గా బాల్ లాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా మనకి ఉండలు చేసుకోవడానికి వచ్చేసిందనమాట. ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్‌లోకి ఇలా వేసేసుకోండి. మరి ఎక్కువ చల్లారాల్సిన అవసరం లేదు. కొంచెం చల్లారితే సరిపోతుంది. ఇలా అడుగు నుంచి పైకి ఒకసారి బాగా కలిపేసేసుకున్నామంటే కొంచెం ఆవిరనేది పోయి చేత్తోటి ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత చేతికి నెయ్యిని కానీ లేదంటే కొంచెం వాటర్‌లో తడిపి కానీ ఉండలు చేసేసుకోండి. నేనైతే కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో ఉండలు చేసేసుకోండి. నేనైతే కొబ్బరి ఉండలు చిన్న సైజులోనే ఉంటాయి కాబట్టి
ఇలా ఈ సైజులో చేసేసుకున్నాను. మీకు నచ్చిన సైజులో మీరు చేసేసుకోండి. ఈ విధంగానే మిగిలినవన్నీ చేసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఇలా బెల్లంతోటి, నువ్వులతోటి, ఈ కొలతలతోటి ట్రై చేయండి. నేను తీసుకున్న పచ్చి కొబ్బరికి ఇన్ని లడ్డూలైతే వచ్చాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.